హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ డాలర్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. పూర్వం ఈ కరెన్సీలు లేని కాలంలో ఒకే ఊళ్ళో అన్ని కులాల వారు, మతాల వారు ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి జీవించేవారు. ప్రతి ఒక్కరూ తమ కులం ఆధారంగా తగిన పని చేసేవారు. అందరికీ సమాన గౌరవం ఉండేది. ఆర్థిక అసమానతలు ఉండేవి కావు. అప్పుడప్పుడే నాగరికతలు వృద్ధి చెందుతున్న కాలం అది. అప్పట్లో వస్తున్న మార్పిడి విధానం ఉండేది. ఒకరి వస్తువులు మరొకరికి ఇచ్చి వారి వస్తువుల్ని వీరు స్వీకరించేవారు. దీనివల్ల తారతమ్యాలన్నవి లేకుండా జీవనం సాగేది. కాలక్రమంలో కరెన్సీ మొదలైంది. నాణేలు పుట్టుకొచ్చాయి. అంతే. మానవుల మధ్య తారతమ్యాలు, ఆర్థిక అసమానతలు, కులాల కుంపట్లు ఒకటి కాదు సర్వ సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి మానవాళిని వెనక్కి నెడుతూనే ఉన్నాయి. పేరుకే మనం అభివృద్ధి అనే పదం వాడుకుంటాం. వాస్తవంలో ఏది కనిపించదని చాలామంది చెబుతుంటారు. ముఖ్యంగా డాలర్ కరెన్సీ వచ్చాక ప్రపంచ దేశాల పరిస్థితులు అల్లకల్లోలమయ్యాయి. దేశాల మధ్య అసమానతలు బాగా పెరిగాయి. మరి డాలర్ నుంచి మంచి వస్తుందా, చేస్తుందా, చెడు చేస్తుందా అనేది తెలియాల్సిన ప్రశ్న. దీనికి అనుకూల ప్రతికూల వాదనలు ఉన్నాయి. మరి ఈ డాలర్ దినోత్సవం ఏంటో, చరిత్ర ఏంటో చెప్పుకొని కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. డాలర్ అంతర్జాతీయ కరెన్సీ. రూపాయలు ఒక పైసా ఎలాగో డాలర్లో పెనీ నాణెం అలాగా. దానిపై ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఫేస్ ఉంటుంది. అలాగే $100 నోటుపై బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 8న జాతీయ డాలర్ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ దేశాలు తమ కరెన్సీతో విదేశీ వాణిజ్యం జరుపుకునేందుకు వీలుగా ఉండాలని డాలర్ని ప్రామాణిక కరెన్సీగా పెట్టుకున్నాయి. అందువల్ల డాలర్లో హెచ్చుతగులు ఖచ్చితంగా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. డాలర్ విలువ పడిపోతే ప్రపంచ దేశాలకు ప్రమాదమే. ఆర్థిక మంద్యానికి దారితీసే ఛాన్స్ ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే కూడా సమస్య. ప్రపంచ దేశాల కరెంటు ఖాతాలు లోటు పెరిగిపోతుంది. ఇండియన్ కరెన్సీ పట్టి పీడిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సమస్య కూడా ఇదే. డాలర్ చరిత్ర. 1786లో అమెరికా డాలర్ని తమ కరెన్సీగా ప్రకటించింది. 1792లో అమెరికా ముద్రణాలయం ఫిలడెల్ఫియాలో ప్రారంభమైంది. అలా 200 ఏళ్లకు పైగా డాలర్ అమెరికా కరెన్సీగా ఉంది. మొదట్లో లోహ నాణేలు ముద్రించేవారు. $10 బంగారు నాణెం, $1 విలువ వెండి నాణెం. డాలర్లో 100వ వంతు విలువతో రాగి నాణెం తయారు చేశారు. 80 ఏళ్ల తర్వాత డాలర్ పేపర్ కరెన్సీ మొదలైంది. ఇప్పటికీ డాలర్ కాయిన్లు చెలామణిలో ఉన్నాయి. మన దగ్గర ₹10 కాయిన్కి ఎలా అనాధికారికంగా విలువ లేదో అలాంటి పరిస్థితి అక్కడ ఆ కాయిన్లకు ఉంది. ఈ రోజున డాలర్తో అమెరికన్లో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. డాలర్ కొన్ని నిజాలు. డాలర్లో అత్యధిక కరెన్సీగా $10,000 నోటు ఉంది. ఇది ఉందని చాలామంది అమెరికన్లకు తెలియదు. 19వ శతాబ్దం వరకు డాలర్ కరెన్సీపై అమెరికా అధ్యక్షులు పోర్ట్రేట్స్ ఉండేవి కావు. మొదట్లో ఎక్కువగా రోమన్లు, గ్రీక్ పురాణ గాథలు చిత్రాలు ఉండేవి. అమెరికా కరెన్సీపై ముద్రించిన ఏకైక మహిళ మార్తా వాషింగ్టన్. ఆమె అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ భార్య. అమెరికా మొదట్లో 13 కాలనీలుగా ఉండేవి. అందువల్ల $1పై 13 బాణాలు, 13 ఆకులు, 13 నక్షత్రాలు, 13 చారలు ఉండేవి. అమెరికా కరెన్సీ నాణ్యం కాలపరిమితి 30 ఏళ్ళు. $100 నోటు 18 ఏళ్ళు, $10 నోటు 3.5 ఏళ్ళు, $1 నోటు 5 ఏళ్ళు నాణ్యతతో ఉండగలిగాయి. సంయుక్త రాష్ట్రాలు డాలర్ USD అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క అధికారిక కరెన్సీ. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే కరెన్సీ. అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా పనిచేస్తుంది. సంయుక్త రాష్ట్రాల డాలర్ యొక్క చిహ్నం డాలర్ ఎస్ అని లైన్ ఉంటుంది. దాన్ని కరెన్సీ కోడ్ USD, US డాలర్లో చిహ్నంతో సూచించబడే సెంట్లు అని పిలువబడే 100 చిన్న యూనిట్లుగా విభజించబడింది. చెలామణిలో ఉన్న నాణేలలో పెన్నీ
అంటే 1 సెంట్లు, నికెల్ అంటే 5 సెంట్లు, డైమ్ అంటే 10 సెంట్లు, క్వార్టర్ అంటే 25 సెంట్లు వివిధ డాలర్ నాణేలు ఉన్నాయి. బ్యాంక్ నోట్లు లేదా బిల్లులు $1, $5, $10, $20, $50, $100 డినామినేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ తరచుగా ఫెడ్ అని పిలుస్తారు. యుఎస్ డాలర్ సరఫరాను జారీ చేయడానికి, నియంత్రించడానికి బాధ్యత వహించే సంయుక్త రాష్ట్రాల యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఫెడరల్ రిజర్వ్ ధరల స్థిరత్వాన్ని నిర్వహించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ద్రవ్య విధానం, వడ్డీ రేట్లను నియంత్రించే అధికారం కలిగి ఉంది. విదేశీ మారకపు మార్కెట్లో యుఎస్ డాలర్ విలువ హెచ్చుతగులకు లోనవుతుంది. దాని మారకం రేటు ఇతర కరెన్సీలతో మారవచ్చు. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి మార్పిడి మాధ్యమంగా విస్తృతంగా ఆమోదించబడింది. అనేక దేశాల్లో వారి స్థానానికి కరెన్సీలతో పాటు అనధికారిక లేదా అధికారిక కరెన్సీగా కూడా ఉపయోగించబడుతుంది. ఇప్పటి వరకు జాతీయ డాలర్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 8న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఫహాద్ ఫాజిల్ ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు. 40కి పైగా చిత్రాల్లో నటించాడు. ఒక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 4 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 3 సౌత్ ఫిలింఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను అందుకున్నాడు. ఫహాద్ చిత్ర నిర్మాత ఫాజిల్ కుమారుడు అబ్దుల్ హామిద్ మహమ్మద్ ఫహాద్ ఫాజిల్ 1982 ఆగస్టు 8న జన్మించారు. ఫహాద్ మొదటి చిత్రం కే తుమ్ దూరతం. దీనికి అతని తండ్రి దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించగా ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 2014లో ఆయన నిర్మించిన పెద్ద బడ్జెట్ చిత్రం అయోబింటే పుస్తకంలో నటించాడు. బ్లాక్ బస్టర్ మూవీ బెంగళూరు డేస్లో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మనోహర్ అర్జున్ మాన్యా సూర్వే ముంబైలో స్థిరపడిన భారతీయ గ్యాంగ్స్టర్. అతను కళాశాల నుండి పట్టభద్రుడైన విద్యావంతులైన గ్యాంగ్స్టర్లలో ఒకడు. ఉన్న ముఠాలను సవాలు చేయడం, ఓడించడంలో ప్రసిద్ధి చెందాడు. సూర్వే తన సాహసోపేతమైన ప్రవర్తన, వ్యూహాత్మక ప్రణాళికకు ప్రసిద్ధి చెందాడు. యువకుడిగా కీర్తి కళాశాల నుండి పట్టభద్రుడిగా సూర్వే తాను చేయని హత్యల్లో చిక్కుకొని యోర్వేడ్ జైలు శిక్ష విధించబడ్డాడు. కేవలం 2 సంవత్సరాల కార్యకలాపాల్లోనే అతని సిబ్బంది ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నారంటే 2 దశాబ్దాలకు పైగా అండర్ వరల్డ్ను పాలించిన పఠాలను వారి ప్రధాన ప్రత్యర్థి ముఠా అయిన డి కంపెనీ నాయకులు, కొంకణి మాట్లాడే కస్కర్ సోదరులు దావూద్ షబీర్లను హత్య చేయడంలో అతని సహాయం కోరారు. మనోహర్ అర్జున్ సర్వే ఆగస్టు 8, 1944 రత్నగిరి, మహారాష్ట్రలో జన్మించారు. కపిల్ సిబల్ ఈయన భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది. కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2024 మే 16న ఎన్నికయ్యాడు. ఈయన 1948 ఆగస్టు 8న పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. ఈయన 1983లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డాడు. 1989లో భారతదేశ అదనపు సోలిసిటర్ జనరల్గా నియమించబడ్డాడు. ఈయన 3 పర్యాయాలు 1995 నుంచి 96, 1997 నుంచి 98, 2001 నుంచి 2002లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన జాతీయ దినపత్రికలలో భద్రత, అణు విస్తరణ, ఉగ్రవాదం వంటి వివిధ అంశాలపై అనేక వ్యాసాలు రాశారు. ఈయన 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చాందనీ చౌక్లో లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి చెందిన స్మృతి ఇరానీపై గెలిచారు. దేబశ్రీ రాయ్ బెంగాలీ సినిమా నటి, నర్తకి, కోరియోగ్రాఫర్, రాజకీయ నాయకురాలు, జంతు హక్కుల కార్యకర్త. హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది. బెంగాలీ కమర్షియల్ సినిమా ప్రస్థానంలో నటిగా పేర్కొనబడింది. 100కు పైగా చిత్రాల్లో నటించి ఒక జాతీయ అవార్డు, 3 బెంగాలీ ఫిలిం జర్నలిస్టుల అవార్డు, 5 కళాకార అవార్డులు, ఆనంద్ లోక్ అవార్డుతో సహా 40కి పైగా అవార్డులను గెలుచుకుంది. భారతీయ శాస్త్రీయ, గిరిజన, జానపద నృత్యాల అంశాలతో నిండిన వినూత్న నృత్య రూపాలను ప్రసిద్ధి చెందింది. నటరాజ్ డ్యాన్స్ సంస్థను స్థాపించింది. దేబశ్రీ రాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. రాయ్ 1962 ఆగస్టు 8న పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో
అబు అసీం ఆజ్మీ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మన్ఖుర్ద్ శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అబు అసీం ఆజ్మీ 1955 ఆగస్టు 8న ఆజంగఢ్ ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. అబు అజ్మీ 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2004లో భీమ్వాడి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత 2002 నవంబర్ 26 నుండి 2008 నవంబర్ 25 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మన్ఖుర్ద్ శివాజీ నగర్ శాసనసభ సభ్యుడిగా నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అబు ఆజ్మీ 2014, 2019, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మన్ఖుర్ద్ శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.